ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో మీకందరికీ సర్వశుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా మనమందరం కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో క్రిస్మస్ని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని నెల రోజుల ముందే ఆరంభించుకొని అనేక ప్రాంతాల్లో కూడా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడం, ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని మనం తయారు చేసుకుంటా ఉన్నాం కదా. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు నేను క్రిస్మస్ ట్రీ యొక్క ప్రాముఖ్యత గురించి మీతో మాట్లాడబోతా ఉన్నాను. అదేవిధంగా క్రిస్మస్ ట్రీ ఏ దేశంలో ఆరంభించబడింది, ఏ దేశం నుండి ఎన్ని దేశాలకి ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా కూలంకషంగా మాట్లాడబోతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి లోతైన విషయాల్ని తెలుసుకొని ఇతరులకి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. పచ్చని చెట్లు నిత్యత్వానికి గుర్తు అంటారు కదా. నిజంగా పచ్చని చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలు సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ పచ్చని చెట్లు నిత్యత్వానికి గుర్తు అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. అందుకే ఈజిప్టియన్స్ కానీ, జర్మన్స్ కానీ, రోమన్స్ కానీ ఎక్కువగా ఈ యొక్క చెట్లని ఇష్టపడతా ఉంటారు. అందుకనే 16వ శతాబ్దంలో జర్మనీ ప్రాంతానికి సంబంధించినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ గారు, మనకందరికీ చాలా బాగా తెలుసు కదా. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్కి ఆధారభూతుడు, రిఫర్మేషన్కి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహించినటువంటి వ్యక్తి. ఆయన 95 థీసిస్ని రాసి మానవుడి యొక్క చేతిలో బైబిల్ పెట్టినటువంటి వ్యక్తి. ఆయన సాయంత్రం పూట ఒకరోజు సరదాగా తన యొక్క గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెట్ల మీద ఆ యొక్క చందమామ, నక్షత్రాల యొక్క వెలుగులు పడతా ఉన్నప్పుడు చాలా సంతోషించి, ఆనందించి తన హృదయంలో ఒక ఆలోచన వచ్చిందంట. ఎలాగైనా కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క దృశ్యాన్ని మా ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చి తన ఇంట్లో ఒక చెట్టును తీసుకొని అక్కడ ఒక క్యాండిల్ని వెలిగించి ఆ చెట్టు దగ్గర పెట్టాడు. అది చూసుకొని ప్రతిరోజు సాయంత్రం పూట చాలా ఆనందపడిపోయేవాడు. కానీ ఆయనకు తెలియదు ఆ రోజు ఇది ప్రపంచంలోనే ఆశ్చర్యం కలిగించేటువంటి సన్నివేశంగా మారుతుందని. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీ ఉంది అంటే ఆ రోజు అతను చేసినటువంటి ఒక చిన్న ఆలోచనే. అయితే 17వ శతాబ్దంలో ఇది క్రమేపీ ఆ యొక్క చెట్టుకి డెకరేట్ చేయడం ఆరంభించారు. యాపిల్స్, స్వీట్స్, నట్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి చెట్లకి యాడ్ చేస్తా ఉన్నప్పుడు అది ఇంకా సుందరంగా తయారవడం ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఇక 18వ శతాబ్దంలోకి వచ్చేసరికి చెట్లను ఇంట్లో ఉన్నటువంటి చిన్న టేబుల్స్ మీద ఉంచి వాటిని చిన్న చిన్న గిఫ్ట్స్ తోటి డెకరేట్ చేసుకుంటూ రావడం జరిగింది. అయితే 19వ శతాబ్దంలో 1840వ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా గారు, అదేవిధంగా తన భర్త అయినటువంటి ప్రిన్స్ ఆల్బర్ట్ గారు సాయంత్రం పూట చెట్టు చుట్టూ చేరి కొంత సమయం గడిపేటువంటి వారు. అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఒక ఫోటో ఆ యొక్క ప్రాంతంలో తీయడం జరిగింది. ఆ ఫోటోనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి వెళ్ళింది. ఆ విధంగా 19వ శతాబ్దంలో ఈ యొక్క ఫోటోని ఆధారం చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి పెన్సిల్వేనియా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఫోటో చాలా మంది చూడడం ద్వారా అక్కడ కూడా ఈ విధంగా చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగి వారు కూడా చెట్లని డెకరేట్ చేయడం ఆరంభించారు క్రిస్మస్ సమయంలో. దానికంటే ఇంకా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇంకో సన్నివేశం ఏంటంటే అమెరికా ప్రాంతానికి చాలా మంది వలస వెళ్ళేటువంటి వారు ఉన్నారు. జర్మన్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అమెరికన్స్కి వీళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప సలహా ఏంటంటే క్రిస్మస్ని మనం ఏదో సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఈ విధంగా చెట్లను డెకరేట్ చేయొచ్చని ఈ యొక్క జర్మనీ దేశస్తులు అమెరికా దేశస్తులకి నేర్పించినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా 19వ శతాబ్దంలోనే ఒక అద్భుతమైనటువంటి విప్లవం జరిగింది అనుకోవచ్చు. 1880వ సంవత్సరంలో థామస్ ఎడిసన్ గారు ఎప్పుడైతే బల్బును కనుక్కున్నారో ఆ బల్బ్స్ ద్వారా కూడా చెట్టును డెకరేట్ చేయొచ్చని ఎడ్వర్డ్ హెచ్ జాన్సన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా ఒక చెట్టులో లైట్స్ ని డెకరేట్ చేసి చెట్టు యొక్క విలువని పెంచినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా 1880వ సంవత్సరం నుంచి ఈ యొక్క చెట్టుని అనేకమైనటువంటి కంపెనీస్ అడాప్ట్ చేసుకొని వీటిని ఒక బిజినెస్ గా స్టార్ట్ చేశారు. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లోకి ప్లాస్టిక్ చెట్లు కూడా రావడం ఆరంభించబడింది 19వ శతాబ్దం చివరాఖరికి వచ్చేసరికి. ఇక 20వ శతాబ్దంకి వచ్చేసరికి డెకరేషన్స్ పెరిగిపోవడం, లైటింగ్స్ కానివ్వండి, అక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసేటువంటి గిఫ్ట్స్ కానివ్వండి, ఈ విధంగా రకరకాలుగా డెకరేట్ చేసుకోవడం పెరిగిపోయింది. అదేవిధంగా బిజినెస్ కూడా చాలా అద్భుతంగా పెరిగిపోయినట్లుగా మనం చూస్తాం. హాలిడే సీజన్గా ఈ యొక్క చెట్టుని డెకరేట్ చేయడం కోసం కొన్ని దేశాలు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా జర్మనీ కానీ, అమెరికా కానీ, యూకే కానీ, అదే
అదేవిధంగా మెక్సికో ప్రాంతం. ఈ 4 దేశాలు ఎంతగానో ఈ యొక్క దినాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనా కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి విధంగా నేను లోకానికి వెలుగై ఉన్నాను అనేటువంటి మాటని ప్రభువారు ఏ విధంగా తెలియజేశారో అదే విధంగా ఈరోజు మనము చెట్లను కానీ ఇంటి మీద ఉన్నటువంటి కాంతిని కానీ దీపాలను కానీ వెలిగిస్తూ ఉన్నప్పుడు ప్రపంచానికి మనం ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం మన జీవితాల్లో మనము ప్రభువుని కలిగి ఉన్నామని, అదేవిధంగా ఆ యొక్క గొప్ప వెలుగు మమ్మల్ని మా జీవితాల్ని వెలిగించి మాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అనేటువంటి విషయాల్ని మనం ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. అందుకే యూనిటీ, పీస్ అండ్ జాయ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద క్రిస్మస్. అంతే కదా, మన యొక్క ఐక్యతను బట్టి, మనకి దేవుడు ఇచ్చినటువంటి శాంతి సమాధానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందాన్ని బట్టి ఇతరులతో పంచుకోవడమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క మూల పాఠం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ని మనం సంతోషంగా ఆనందంగా గడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటికంటే ప్రాముఖ్యంగా చెట్టు చివర్లో ఏ విధంగా పైకి ఆకాశం వైపుకి ఆ యొక్క కన చూయిస్తూ ఉంటుందో క్రైస్తవులందరికీ కూడా ఆ యొక్క నిరీక్షణ ఏంటి అంటే మనమందరము కూడా ఒక దినాన శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యంలో పాలు పొందుకోబోతా ఉన్నాం అనేటువంటిది కూడా ఆ యొక్క చెట్టుకి ఒక గంభీరమైనటువంటి అర్థమే మనకి కనబడతా ఉంది. కాబట్టి ఈ విధంగా ఏదైనా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి దేవుడు ఆయన తానే వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుచు సమాజంలో సాక్ష్య జీవితాన్ని జీవించి ఇతరులకు ప్రభువుని ప్రకటించేటువంటి వ్యక్తులముగా మన జీవితాలను కూడా తీర్చిదిద్దుకుందాం. దేవుడు చేసినటువంటి మేలులను ఇతరులకు కూడా పంచుకుంటూ వారి జీవితాల్ని కూడా వెలుగులు నింపడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. గాడ్ బ్లెస్ యూ.